సండే అని చెప్పి ఇంట్లో గులాబ్ జామ్ మిక్స్ ఉంటే అది నీటిలో కలిపి ఇట్లా రౌండ్గా చేసుకున్నాను అనమాట. ఒక ప్యాకెట్ చేస్తాను, ½ కిలో ప్యాకెట్. రౌండ్ చాలా బాగా వచ్చినాయి. ఇవి గోరువెచ్చని నీటిలో వేసాను. ఆ రౌండ్ వచ్చిన ఇట్లా నూనెలో వేసాను అనమాట. ఆల్మోస్ట్ ఇవి దగ్గర పడ్డాయి, బాగా వేయండి. సో పక్క తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లా బాగా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఇట్లా పక్క పెట్టేసుకున్నట్టు ఇలా వేయించిన గులాబ్ జామున్ని ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక బౌల్లో ఒక 3 గ్లాసులు వాటర్ పోసి 900 గ్రాముల షుగర్ అయితే వేసానమాట. అది మరి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇది 2 యాలకులు ఇవి యాలక్కాయలు కూడా అన్నమాట. ఈ వాటర్లో ఇట్లా వేసాను. సో అవి మరుగుతున్నప్పుడు ఇది పాకం వచ్చేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి. అటు చెక్కదనం ఇటు పలుచు కాకుండా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ½ కేజీ ప్యాకెట్గా ఒక 900 గ్రాములు పంచదార అయితే పడుతుంది అన్నమాట. సో నేను అట్లాగే వేసాను. పాక అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ పాకం మనం ఇప్పుడు ముందుగా ఉండి చేసి పెట్టుకున్నాం కదా, ఒక బౌల్ అయితే ఇప్పుడు పాకం ఇట్లా వేసుకున్నాను. ఈ పాకం ఈ విధంగా అంతమాట. పాకం వేసుకోసారి మనం అటు కలుపుకొని సరిపోయింది. పాకం ఈ మంట సరి బాగా పడుతుంది అనమాట. మంట స్వీట్స్ బాగా తింటాను అనమాట. మా చిన్న ఎక్కువ తింటాను స్వీట్స్. సో అమ్మాయి కోసం చేస్తున్నాను. ఓకే, ఇట్లాగా ఒక పాకం పెట్టుకుంటే మనకి పాకం మొత్తం ఉండలో పట్టింది. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీకు వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారా, పాకం వేసిన ఒక పావు గంట అవుతుందండి. సో ఇవి ఎంత బాగా వచ్చినాయి. కనీసం చిన్న చిన్న వంటలు చేశాను, పెద్దగా బాబు చాలా బాగా వచ్చినాయి పావు గంటకి. ఓకే, మీకు కూడా గులాబ్ జామ్ ఇష్టమైతే మా వీడియోని ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.